ఎవరు చేస్తున్నారు ఇది? ఒక మనిషి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక మంచి ఉన్నతమైన జంతువు కావడానికి మరో జంతువుతో నువ్వు క్రాస్ చేస్తున్నావు. ఒక మేలు మంచి ఉత్పన్నం రావడానికి మంచి విత్తనాన్ని నువ్వే సెలెక్ట్ చేస్తున్నావు. మరి నీ గర్భంలో బీజం పడేటప్పుడు ఒక మేల జాతి విత్తనాన్ని నాటుదామనే ఆలోచన ఎప్పుడన్నా మీకు వచ్చిందా? రాలేదు. ఆ సాహిత్యం కూడా బౌద్ధ దర్శనంలో కనబడుతుంది. దాని గర్భధాన ప్రక్రియ అంటాం. మీరు ఏదైతే బీజం నాటుతారో అవే ఫలాలు ఇస్తాయి. దానికి అందమైన ప్రక్రియ ఉంది. మీ పక్కన ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం ఏదైతే ఉందో ఒరిస్సాలో, అది గర్భధాన ప్రక్రియ. ఏ కాలంలో గర్భధానం జరగాలి, ఎలా జరగాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం మూలంగా ఎలా అవుతుంది అనేది స్పష్టంగా బోధించేటటువంటి విద్యాలయం. ఇక చాలా మంది ఇంకో కన్ఫ్యూజన్లు ఏమున్నామంటే, బౌద్ధంలో బోలెడు శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవడన్నాడు బౌద్ధం శాఖలు ఉన్నాయని? నీకు అర్థం కాకపోతే శాఖలు ఉన్నాయి. అర్థమైతే నేను నిజంగా చెప్తా. బుద్ధుడు 3000 సంవత్సరాల క్రితం సంఘాన్ని తయారు చేశాడు. మన దగ్గర మియన్మార్ నుండి ఒక బౌద్ధ భిక్షు ఉన్నారు, ఇండియా నుండి ఇంకోళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి అడగండి, మీ వినయాలు ఏమన్నా మారినాయా? ఏం మారలేదు. సంఘానికి బుద్ధుడు ఇచ్చిన 227 వినయాలే బౌద్ధ సంఘం అనుసరిస్తున్నప్పుడు అవి శాఖలు ఎలా అవుతాయి? క్రైస్తవంలో శాఖలు ఉన్నాయి, గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి. ఇస్లాంలో శాఖలు ఉన్నాయి, గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి, సంస్కృతి వేరువేరుగా ఉంది. మరి బౌద్ధంలో శాఖలుంటే ప్రతి శాఖకు ప్రత్యేక గ్రంథం ఉండాలా, ప్రతి శాఖకు ప్రత్యేక వినయాలు ఉండాలా? అలా ఎక్కడైనా చూశారా? వినయాలందరికీ సమానమే. వినయ పీఠికనే వాళ్ళ రాజ్యాంగం అయినప్పుడు బౌద్ధంలో శాఖలని ప్రచారం చేసేంత మేధా సంపత్తి నీకుందా? నలంద యూనివర్సిటీ ఉంది. నలంద యూనివర్సిటీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ? పిల్లి రాంబాబు సార్, నేను సంఖ్య మర్చిపోయినా. మన లెక్కలు వచ్చినాయి 64. మన టిబెట్ ఒక భిక్షును కలిసిన తర్వాత సుమారుగా ఒక 260 సబ్జెక్ట్స్ ఉన్నట్టు ఆయన ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. అంటే మన ఆర్కియాలజికల్ స్టడీస్ లో 64 సబ్జెక్ట్స్. ఇప్పుడు నేనేమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నేను అక్కడ కెమిస్ట్రీ చేసిన. ఆడ ఇంకోడు బాటనీ చేస్తాడు, ఇంకోడు జువాలజీ చేస్తాడు, ఇంకోడు ఎంఏ తెలుగు చేస్తాడు, ఎంఏ ఇంగ్లీష్ చేస్తాడు. యూనివర్సిటీ ఏది? ఉస్మానియా. సబ్జెక్ట్స్ ఏవి? ఇన్ని. ఒక యూనివర్సిటీలో ఒక భిన్నమైన సబ్జెక్ట్ చదివేటటువంటి వాళ్లకు భిన్నమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి, భిన్నమైన ఆచారం ఉంది. ఆ భిన్నత్వాన్ని ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణులు దాన్ని శాఖలుగా ప్రచారం చేశారు. బౌద్ధంలో శాఖలు ఒకవేళ ఉన్నట్లయితే వినయపీఠిక మారేది, భిక్షులకు వినయాలు మారేవి. ఇన్ని శాఖలున్నా 3000 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా వినయాలు మారలేదు అంటే దానికి కారణం ఏంటంటే బౌద్ధ శాఖలు కావు. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయా సబ్జెక్టులు, ఆయా సబ్జెక్టులు సాధన క్రమంలో ఏర్పాటైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వైద్య శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రాన్ని అనుసరించే భిక్షులకు కొన్ని నియమాలు ఉన్నాయి. వైద్య శాస్త్రం అనుసరించే భిక్షులకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ విధంగా భిన్నమైన నియమాల చేత ఆ బౌద్ధ శాఖలో అనేక రకాల సబ్జెక్ట్స్ బోధించబడ్డాయి. కాబట్టి ఆ భిన్నమైన సబ్జెక్ట్స్ మనం ఏం చెప్పుకుంటా వచ్చామంటే ఆయా శాఖలుగా చెప్పుకుంటా వచ్చాము. మిత్రులారా, ఆలోచించే విషయం ఏంటంటే బాబాసాహెబ్ యొక్క రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ థియరీ అర్థం కాలేదు. కాబట్టి నేడు కూడా ఎక్కడైతే ఏది దొరకదో, ప్రపంచ మానవ సమాజానికి కావాల్సింది సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం ఏ మతం ఇవ్వదు. బుద్ధుడు తప్ప ఈ ప్రపంచానికి వేరే ఏ మతం కూడా సుఖ సంతోషాలతో కూడిన జీవన విధానం ఇయ్యదు. శారీరక దుఃఖం నిర్మాణం అయితే దాన్ని తొలగించడానికి ఆరోగ్య శాస్త్రం, ఆయుష్ విజ్ఞానం వచ్చింది బౌద్ధ విద్యాలయాల్లో. దాని జనకులు ధన్వంతరి ఒక బౌద్ధ భిక్షు. ధన్వంతరి కాదు, దానికంటే ముందే జనకులు ఉన్నారు. కానీ మనం హిందూ సాహిత్యంలో చెప్తున్నాం
ఆ శారీరక ఆరోగ్యం అంటే శారీరక దుఃఖాన్ని నిర్మూలించడానికి, శారీరక దుఃఖం ఏర్పడినట్లయితే దానికి వైద్య విధానం మంచి ఆయుష్ను కలిగించడానికి వైద్యం జీవం చేస్తున్నదే బౌద్ధంలో. ఆ బౌద్ధంలో ఒక మంచి డాక్టర్ ఎవరంటే జీవకుడు. బుద్ధుని కాలంలో బుద్ధుని డాక్టర్ ఆయన. మానసిక దుఃఖం ఏర్పడినప్పుడు మానసిక దుఃఖాన్ని తొలగించడానికి ఏర్పడితే, నేను ఎప్పుడైనా తర్వాత వచ్చినప్పుడు చెప్తా, శరీర యొక్క ఆరోగ్యానికి ఆహారం కావాలి, మనసు యొక్క ఆరోగ్యానికి ఏం కావాలి? క్లోజ్ చేస్తాను సార్, 2 minutes. శారీరక ఆరోగ్యానికి ఆహారం కావాలి, మనసు యొక్క ఆరోగ్యానికి ఏం కావాలి? శరీరం కంటే మనసు 3 రెట్లు పెద్దది. డౌట్ ఉందా? మీ ఒంట్లో ఉన్న 5 లీటర్ల రక్తంలో 1/3 బ్లడ్ మీ బ్రెయిన్ కే కావాలి. అంటే శరీరం కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్న మనసుకి ఏం ఆహారం కావాలి? సరైన ధ్యానం. ఆ ధ్యానం లేకపోవడం చేత మనసు అంటే చిత్తము, చిత్త క్లేశాలు, చిత్త వికారాలు, చిత్త విధులతో, మానసిక అంటే అకుశల కర్మలతో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. రాగం, ఈర్ష, ద్వేషం, కపటం, మోహం, లోభం ఇవన్నీ లక్షణాలతో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ మనసు యొక్క లక్షణాల నుండి జనించేదే, ఆ మనసు యొక్క లక్షణాల నుండి మానసిక ఆరోగ్యం ధ్వంసమై, మానసిక ఆరోగ్యం నుండి శారీరక ఆరోగ్యం ధ్వంసమవుతుంది. చాలా మంది మంచి ఆహారం తీసుకుంటే 5 కిలోమీటర్లు నేను పరిగెత్తుతున్నా, వాకింగ్ చేస్తున్నా, ఇక నాకు హార్ట్ అటాక్ రాదంటే తప్పు. వస్తుంది, చాలా మందికి వస్తుంది. దానికి కారణం చెప్తా. మీకు రాగం, ఈర్ష, ద్వేషం అనే మనసుకు చెందిన 3 లక్షణాలు ఎక్కువ ఉంటే మీ శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం మీన్స్ వాయువేగం పెరుగుతుంది. వాతం ఎక్కువ మొత్తంలో పెరిగితే రక్తవేగం పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో పెరిగితే హృద్రోగం వస్తుంది లేదా పైరాలసిస్ వస్తుంది. అంటే శారీరక రోగం నుండి మానసిక రోగం జనిస్తుంది, మానసిక రోగం నుండి శారీరక రోగం జనిస్తుంది. ఈ దుఃఖ నివారణ మార్గాన్ని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు. నా ఆర్య అష్టాంగిక మార్గమే, ఆర్య కాదు అరియ అష్టాంగ, అరియ అంటే శ్రేష్టమైన, అరియ అష్టాంగిక మార్గమే దుఃఖ నివారణ మార్గం అన్నాడు. ఆ ఆర్య అష్టాంగిక మార్గంలో 8 మార్గాలకు 3 క్రమంలో మనం విభజించినట్లయితే శీల పాలన కింద 3 వస్తాయి, ప్రజ్ఞ సమాధి పాలన కింద 3 వస్తాయి, దాని తర్వాత ప్రజ్ఞ పాలన కింద 2 వస్తాయి. అది కాన్షియస్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ కు సంబంధించినటువంటి అవస్థలు. మీకు శారీరక మానసిక దుఃఖం నుండి విముక్తి చేసి సరైన జీవన విధానాన్ని నేర్పేదే బౌద్ధం. ఆ బౌద్ధం మాత్రమే మానవ జాతికి సుఖ సంతోషాలతో కూడిన జీవనం ఇస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వలేడు, ఈ ప్రపంచంలో ఏ మతం ఇవ్వలేదు. ఏ మతమోడైనా నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఏ వీధికైనా, ఏ ఛానల్ అయినా, ఎవడైనా నన్ను ఆహ్వానించవచ్చు. నేను చెప్తాను, ప్రపంచ మానవ సమాజానికి కావలసింది సుఖశాంతులతో, ఆనందంతో కూడిన జీవితం. ఆ ఆనందంతో కూడిన జీవితాన్ని క్రైస్తవం ఇవ్వదు, ఇస్లాం ఇవ్వదు, హైందవం ఇవ్వదు, జొరాస్ట్రిజం ఇవ్వదు, ఏది ఇవ్వదు, కేవలం బౌద్ధం ఇస్తుంది. నేను నిరూపించడానికి సిద్ధము. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఏ మతస్థుడైనా స్వీకరించవచ్చు, నాతో చర్చకు రావచ్చు, నేను నిరూపించడానికి సిద్ధం. సమయం చాలా ఎక్కువైంది. అధ్యక్షుల వారు